ఎందుకు వచ్చిన అసలు నువ్వు నీ గమ్యం తెలియదు. నువ్వు ఏడ స్టార్ట్ అయినావు, ఏడికి పోవాలి, ఆ గమ్యం తెలియని పోరాటం ఇది. అవును, అది అది మనకు నీకు నిజంగానే పార్లమెంట్ మెంబర్ కావాలని ఉందా, లేక ముఖ్యమంత్రి కావాలని ఉందా, ఏ రాష్ట్రానికి కావాలని ఉంది, తెలంగాణకా ఆంధ్రకా లేకపోతే అండమాన్కా? రేపు కర్ణాటకలో పోయి కూడా ఇదే మాట్లాడతావు. మా నాయన కర్ణాటకలో చదివిండు, నేను ఆయన బిడ్డను ఉంటావు. ఇది గమ్యం లేని. నేను బాధ ఎక్కడైందంటే ఒక రాజన్న బిడ్డ ఆయన పేరు చెప్పి మాట తప్పింది. వద్దు, నువ్వు పేరు పెట్టి చెప్పకు. నువ్వు మున్సిపల్లి షర్మిల అని చెప్పుకో, నువ్వు పాకిస్తాన్లో వెళ్ళబడతా అని చెప్పుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకొని ఆ రక్తం పంచుకున్న బిడ్డ అని చెప్పి నువ్వు మాట తప్పుకుంటా, మా నాయన ఇది మా మార్క్ ఆరోగ్యశ్రీ, మా నాయన మార్క్ ఆరోగ్యశ్రీ నాయన మార్కే, కానీ నాయన ఉన్నప్పుడు 5 లక్షలు ఇచ్చేది, ఇవాళ 25 లక్షలు ఇస్తున్నావు. మరి మార్కును పెంచినట్ట తగ్గించినట్ట? ఇది మా బాధల్లా. షర్మిలమ్మ గారు మా ఇంటి బిడ్డ, ఎందుకు ఆమెను మేము బదనాం చేయాలనుకుంటే చెప్పు. ఆనందలు ఆమె రోడ్డు మీదకి వస్తుంది. ఆవిడ అన్ని వేల కిలోమీటర్లు తెలంగాణలో కూడా తిరిగారు. తిరిగి ఎలక్షన్స్ కు ముందు సడన్ గా పార్టీ పోటీ చేయకుండా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తానని తనకు తానుగా ఏకపక్షంగా ప్రకటించటము, ఆ తర్వాత విలీనం చేయటము ఏకపక్షంగా, ఎందుకు ఇలా జరిగింది? ఇందులో డాక్టర్ గారు ఆ అమ్మాయి ఒక 100 కోట్ల దాకా ఖర్చు పెట్టుకుంది. ఓకే. ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడ కూడా పాదయాత్రకు స్పందన రాలే. ఒక గ్రామ సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ లెవెల్ వాళ్ళు కూడా ఈమెకు అట్రాక్ట్ కాలే. ఉన్న ఆస్తులు పోయినాయి, డబ్బులు ఖర్చు అయినాయి, పరిస్థితి అగమ్య గోచరంలో పడ్డది. అప్పుడు ఏం చేయాలి నువ్వు? కేసీఆర్ అసంటోడే కార్పొరేషన్ ఎన్నికలను నిలబడలే. కేసీఆర్ అసంటోడే 2004లో పొత్తు పెట్టుకోండు. కేసీఆర్ అసంటోడి ఉద్యమ నాయకుడే 2009లో పొత్తు పెట్టుకోండు. కుమారస్వామి అసంటోడు కొన్ని జిల్లాలకే పరిమితమైంది. మనం అట్లా కాదు, మనం చేయవలసిన అవసరం లేదు. నీకు లేదు, ఇబ్బంది ఉంది. అప్పుడు దాకా నేను ఈ సంవత్సరం ఎన్నికలలో పాల్గొన్నా, తర్వాత నేను గ్రౌండ్ లెవెల్ గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి పాల్గొంటా అంటే అయిపోవు. ఇవాళ దీని ఎంబడి పెద్ద కారణాలున్నాయి. అది కొందరికి కథలు లెక్క అనిపించవచ్చు, కొందరికి అర్థం కాకుండొచ్చు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు, డికే శివకుమార్ ఇద్దరు కలిసి ఏమన్నా చేసి అమ్మాయిని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి మనం ఉసిగొల్పాలి, ఒంటి కాల మీద లేచేటట్టు చేయాలి, ఏకవచనంతో మాట్లాడిపిస్తట్టు చేయాలనే ఆలోచనతోటి ఈమె పెళ్లి పత్రిక ఇయనిక పోతే 2 గంటలు కూర్చుంటారంటే ఎక్కడన్నా ఓ 10 నిమిషాలు, సరే మా నాయన రాజశేఖర్కు దోస్త్ అని చెప్పిండు, అబద్ధమైన ఓ 15 నిమిషాలు, ½ అన్ అవర్ కూర్చొని నువ్వు బయటకు వచ్చిన తర్వాత తక్తా పల్టాయించి అక్కడ పిసిసి ప్రెసిడెంట్ తీసుకున్నావంటే దీని ఎంబడి రాజకీయ గూడుపుటాని, డబ్బుల ఇన్వాల్వ్మెంటు ఇవన్నీ జరిగినాయి. ఇక బురదల పడ్డది. ఇప్పుడు ఆ బురదలకి వెళ్ళి బయటికి రాదు. ఇక బురదల కొట్టుకుంటూనే ఉండాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వచ్చేటువంటి స్క్రిప్ట్లు చదువుతూనే ఉండాలి. ఏంది నువ్వు ఇప్పుడు నిన్న మొన్న ఏదో ధర్నా చేసింది, సేమ్ రిపీట్. నువ్వు లోటస్ పాంట్ కాడ కింద కూర్చుంటివి, అరెస్ట్ అవుతుంది. అంబేద్కర్ విగ్రహం కాడ కింద కూర్చుంటివి, అరెస్ట్ అవుతుంది. పోలీసులు వెనకదలి కొడితివి, అరెస్ట్ అవుతుంది. మగ పోలీసు అని చూడకపోతివి. ఈడ చేసిన డ్రామాను వాళ్ళు ఆడ చేస్తున్నావు. దీన్ని డ్రామా అనకపోతే ఏమన్నా చెప్పండి. పోనీ నీకేమన్నా అవగాహన ఉందా? పోలవరం ఎప్పుడు మనకు ఫస్ట్ ఫౌండేషన్ వేసిర్రు, దానికి రాజశేఖర రెడ్డి గారు కాలువలు దోపించినప్పుడు ఎంత పని అయింది, తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులప్పుడు ఎంత పని అయింది, చంద్రబాబు నాయుడు తోటి ఏం జరిగింది, ఇవన్నీ కనుక్కొని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద రమ్మను, వచ్చి నువ్వు మాట్లాడమను. నీకు డిఎస్సి గురించి ఏమెరక, నాడు నేడు గురించి ఏమెరక, విద్యార్థులకు చేస్తున్న సహాయం గురించి ఏమెరక. ఎప్పుడో 2014 కంటే ముందు డిఎస్సీల ఎగ్జామ్ రాసేటోళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చిండు. మన జాబ్స్ ఇచ్చారు, 6000 జాబ్స్ ఏమి ఇచ్చారు. ఇవి నీకు కనబడతలేవా? ఏదో ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు, నేను వాగుతా, నేను మాట్లాడతా అంటే. ఇప్పుడు మాలాంటి రాజశేఖర రెడ్డి గారి భక్తులు ఆ కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే ఈయన 10 అడుగులు వేసి, అది ఏ విషయమైనా కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఆరోగ్యం విషయం కావచ్చు, విద్యా విషయం కావచ్చు, చేసినప్పుడు నీకు అర్థమై మాట్లాడితే పర్వాలేదు. నువ్వు ఎవడో రాసిచ్చిన దాన్ని నువ్వు వచ్చి మాట్లాడతా అంటే ప్రజలు ఊరుకోరు, మాలాంటి అభిమానులు ఊరుకోరు, రేపొద్దున తగిన బుద్ధి చెప్తారు. అసలు ఎందుకు వెనక ఆమె జగన్ అంటే అంత ప్రేమగా ఉండేవాళ్ళు? నాకు తెలిసిన మేరకు, మీడియాలో చూసిన మేరకు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అసోసియేషన్, రిలేషన్షిప్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. సడన్ గా అది ఇంత వైరంగా ఎందుకు మారింది? ఇది వైరంగా మారడానికి వేరే కారణాలు ఏం లేవు. ఈమెకు ఓర్వలేనితనం ఉంది.
ఓకే. అహంకారం ఉంది. సిబ్లింగ్ రైవలరీ. మా అన్నకి ఇంత స్థాయి వచ్చింది, నాకు రాలేదు. ఎట్లొస్తుంది? ఓకే. ఎట్లొస్తుంది చెప్పు? అంటే ఆమె కూడా నేను కూడా తిరిగాను కాబట్టి. తిరిగాను. ఎంత అవగాహన లేని మాటలంటే, సాక్షిలో పార్ట్నర్షిప్ ఉందని తెలంగాణ చెప్పలేదు, ఆంధ్రలో పోయి చెప్పింది. అవును. మనం సాక్షిలో పార్ట్నర్ అయితే నీ అన్నతోటి పూర్తి స్థాయిలో భాగస్వామి కావాలనుకుంటే, పంచుకోవాలనుకుంటే, మరి అట్లా సాక్షిలో పెట్టిన వాళ్ళని జైలు పంపించారు. నిన్న ఎక్కడన్నా కేసులో ఉందా? ఇటువంటి అవగాహన లేని ముచ్చట్లు. ఏముంటుంది చెప్పు? నీకు గమ్యం తెలియదు, నీకు ఆశ ఉంది, ఆశయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆశ, ఆశయం రెండు ఉన్నాయి. అరే ఇంత కూడా సరే. ఇప్పుడంటే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఆమె వైఎస్ఆర్టీపీ పెట్టిన మీరు దగ్గరగా ఉన్న నాయకులు, మీకు ఎప్పుడు ఆమె మనస్తత్వం ఇలాంటిది, ఏమే మాట నిలకడ లేదు, లేకుంటే ఏమే పూర్తిగా ఒడ్డు చేరుస్తుందా లేదనే అనుమానం రాలేదా అసలు? లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 పాత జిల్లాలలో ఓదార్పు చేశాడు. అవును, చేశారు. తెలంగాణలో ఒక ఖమ్మం చేశాడు. అవును. చేసిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, నేను అలా 11 మంది కమిటీలో నేను కూడా మెంబర్ ఉంటే, అప్పుడు షర్మిలమ్మ గారిని మాకు అప్పచెప్పాడు. ఓకే. అవును అవును అవును. పెద్ద హాల్ తీసుకొని, అవును, సీనన్న, రాఘవన్న మీరందరూ షర్మిలమ్మ గారు ఇన్ఛార్జ్ ఉంటారు, తెలంగాణకి పరిమితం అవుతుందని చెప్పాడు. అప్పుడు ఈ మెంబడి నేను ఇంచుమించు ఒక 70-80 రోజులు ఓదార్పులో నేనే లంచ్ అరేంజ్ చేసేది, ఇంటి నుంచి లంచ్ తీసుకుపోయేది. అప్పుడు చూసినాం. ఆ రోజు నాకు ఒక మాట చెప్పింది, రాఘవన్న మనం ఒక గ్రామానికి పోతే, ఎవరైతే చనిపోయిన గ్రామానికి పోతున్నాం, 6 నెలల ముందే ఒక రైతు సూసైడ్ చేసుకున్నట్ట, ఆయన కూడా మనం ఏమైనా చేస్తే బాగుంటుందో అని. అరే కొంత మానవత్వం ముందురా అనుకున్నాను. అప్పుడన్నా నేనమ్మా మనం అది సపరేట్గా పెడదాం, ఇది సపరేట్ అన్నాం. ఓకే. ఇక అప్పుడు గయబైపోయింది డాక్టర్ గారు. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెడదామనే ఆలోచన వచ్చేదాకా అసలు రాజకీయాల జోలికే రాలేదు. అది నాకు తెలుసు. అప్పుడు 2014 తర్వాత గయబైతే, అవును, నువ్వు 2021 వరకు, అవును, ఫిబ్రవరి 9 వరకు, దానికంటే ముందు నెలల నుంచి ఒక ప్లాన్ స్టార్ట్ చేసింది. ఆంధ్రజ్యోతిలో రాపించుకోం, అవును, పార్టీ పెడుతుంది, క్వశ్చన్ మార్క్, వైఎస్ఆర్ సిపికి ఇన్ఛార్జ్ ఉంటుందా, లేకపోతే ఇక్కడ కొత్త పార్టీ పెడతారా అంటే, వీటన్నిటిని చూస్తుంటే ఏదో మతలబ్ తోటి మనిషి ఉందనేది అర్థమవుతుందా కదా మనకు? అవును. అయినా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తలేరు, మా రాజన్న బిడ్డనే కదా, ఓకే, మనం వేరే పార్టీలో అయితే పోలేము. రాజశేఖర రెడ్డి గారి పట్ల మీకున్న అభిమానం మాత్రమే ఆ వెనక నిలబడేలాగా చేసింది. రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు, అంతే, రెండోది లేదు, వేరే ఏం లేదు, అంతకుమించి ఏం లేదు. ఓకే. లేకపోతే మాకేం సంబంధం చెప్పండి? ఓకే. ఓకే. ఎవరితో సంబంధం ఉన్నా మాకు రాజన్నతోటే సంబంధం. రాజన్న బిడ్డగా వచ్చినాం, ఆహ్వానించినాం, ఫార్మాలిటీగా పోయినాం, వెంబడి ఉన్నాం. ఎప్పుడైతే జన్మ తరహా రాజశేఖర రెడ్డి గారన్నా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్నా, ఈవెన్ షర్మిలమ్మ అన్నా, రోడ్డు మీద గుంజినటువంటి రాధాకృష్ణ దగ్గర పోయి నువ్వు ఇంటర్వ్యూ చేస్తే, నాలాంటి నిండైన భక్తుడు ఆ కుటుంబానికి మనసు ఎంత కలత ఎంత చెప్పండి. ఆ రోజే చెప్పింది నేను, వద్దని చెప్పిన, లేదు రాఘవన్న మన ఇంటికే వస్తూ, ఇంటి